హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి. అందరూ బాగున్నారా? మనము దేవుని యొక్క గుణగణాలను ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు జీవాహారంలో అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24, 25 వచనముల ప్రకారము దేవుడు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మంది తరచుగా అడిగే ప్రశ్న. అసలు ఆ ప్రశ్నే తప్పు. దేవుని గురించి కనీసము అవగాహన లేని వారు ఆ ప్రశ్న వేస్తారు. దేవుడు ఎక్కడి నుండి రాడు, దేవుడు ఎవరికి పుట్టడు, దేవుడు ఏ విధంగానూ ఆవిర్భవించడు. ఒకవేళ అలా జరిగితే ఆయన దేవుడు కాజాలడు. దేవునికి ఆరంభమంటూ లేదు. ఒకవేళ ఉంటే అది నిత్యుడు అవడు. దేవునికి అంతమంటూ ఉండదు. ఒకవేళ ఉంటే ఆయన అనంతుడు కాదు. మండుతున్న పొద దగ్గర దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అని చెప్పుకున్నారు. దేవుడు తన గురించి తానే వెల్లడి చేసుకున్న గొప్ప సందర్భం ఇది. ఆయనే జీవము, ఆయన తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడు. ఆయన నిత్యము ఉంటూనే ఉన్నారు, నిత్యము ఉంటూనే ఉంటారు. ఆయన లేని కాలమంటూ లేనేలేదు, ఉండదు. దేవుడు సెల్ఫ్ క్రియేటెడ్ అని మనము అనకూడదు. ఎందుకంటే దేవుడు తనను తానే సృష్టించుకున్నాడు అని అనకూడదు. అది వేరే అర్థాన్ని ఇస్తుంది. తనను తాను సృష్టించుకున్నాడు అంటే అంతకుముందు లేడని అర్థం వస్తుంది కదా. అంటే ఆయన ఉనికిలో లేని సమయం ఒకటి ఉంది అనే అర్థము వస్తుంది కదా. కాబట్టి ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనే మాట వాడటం మంచిది. ప్రభువారు తన ఉనికి విషయంలో ఆయన స్వతంత్రుడు. ఆయన అస్తిత్వం విషయంలోనూ ఆయన ఎవరి మీద ఆధారపడడు. దేవునికి ఎసైటీని సరిగా అర్థం చేసుకోలేని వారు దేవుని గురించి సంకుచిత అభిప్రాయాలను కలిగి ఉంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు సర్వ సమృద్ధి గలవారు, పరమ సంపూర్ణుడు. ఆయన దేని మీద దేనికోసము ఆధారపడడు. స్వయం సమృద్ధి లేనివాడు దేవుడు ఎలా అవుతాడు? అపోస్తలుడైన పౌలు ఏథెన్సు ప్రజలకు వివరిస్తూ ఈ సత్యాన్నే ఆయన చెబుతారు. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 24, 25 వచనములు చదివినట్లయితే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనాను కొదవయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కారు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మనము ఎట్టి వాక్యంను గ్రహించుచున్నాము, ఎక్కడ మనము స్థిరపరచబడుతున్నాము, ఎటువంటి సంఘంలో మనం ఉన్నాము అన్నది మనము ఎల్లప్పుడూ మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవునిలో ఎదగాలి. మీ యొక్క సంఘంలో మీరు వెళుతున్న చోట దేవుని అధికముగా చూపిస్తున్నారా, లేదా వారి గొప్పలు వారు చూపించుకుంటున్నారా? దేవుని కార్యములకని చెప్పి మనుషుల రక్తము పీడించుకుంటూ సేవ దేవునిది కాదు మాది అన్నట్లుగా దేవుని పేరుతో జనములను మోసము చేస్తూ దొంగ ప్రవక్తలు బయలుదేరి ఉండగా వాక్యము మీద మనము పునాది గలవారమై జీవించాలి. అప్పుడే నీవు ఏది అబద్ధ బోధ, ఏది నిజమైన బోధ అని గ్రహించేవాడిగా ఉంటావు. దేవుడు మానవుల హస్తకృత్యములలో నివసింపలేడు, కానీ ఆయన మనల యొక్క దేహములే మందిరములుగా ఉండాలని, మనమే కదిలే సువార్తలుగా ఉండాలని, కదిలే మందిరాలుగా పరిశుద్ధంగా మన బ్రతుకులు ఉండాలని ప్రభు వారు సెలవించి ఉన్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరైనాను దేవుని యొక్క మందిరమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయను. నీ దేహమే దేవాలయము. నీ దేహముతో జరిగించు ప్రతి కార్యము దేవునికి లెక్క అప్పచెప్పవలనని గ్రహించగలవాడే ఉండాలి. లేని ఎడల నీవు దేవుని ఎదుట, దేవదూతల ఎదుటను, పరలోకమందు సిగ్గుపడవలసిన వాడిగా ఉంటావు. కనుక మనము జరిగించు ప్రతి క్రియ దేవుని కళ్ళ ఎదుట జరిగించుచున్నామని జ్ఞానము కలిగి వివేచన కలిగి జీవించుదముగాక.
దేవుడి యొక్క వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింపచేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి సింహాసనాసీనుడా, స్తుతులకు పాత్రుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీరు స్వయంభూడని, మీరు ఎల్లప్పుడూ ఉన్నవాడని, అల్ఫా ఒమేగా అనువాడని, మారని దేవుడని, మార్పు లేని దేవుడని, మార్పు అవసరం లేని దేవుడని, ఎన్నటెన్నటికీ ఉన్నవాడవు అనువాడవని ప్రభువా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరికైనా ఈ విషయంలో డౌట్ ఉన్న యెడల ప్రభువా ఈ మాట ద్వారా మీరు వారి సందేహంను తీర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎల్లప్పుడూ మీ మహోన్నతమైన నామమును స్మరిస్తూ మీ మీద ఆధారపడి బ్రతుకుతూ మా జీవితములను ప్రభువా, మా యొక్క దేహములను మీ మందిరములుగా భావించుకుని అర్థము చేసుకొని పవిత్రముగా జీవించుటకు సహాయము చేయమని, ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి బిడ్డలను మీ యొక్క కౌగిలిలో, మీ యొక్క కాపుదలలో కాచి కాపాడమని మా కొండ కోట ఆశ్రయదుర్గమైన యేసుక్రీస్తును బంగారు పాదముల యొద్ద మా యొక్క ప్రార్థన సమర్పించుకొని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.